ఖచ్చితంగా ఇది ఒక రకమైన విష సంస్కృతి అని చెప్పాలి. గతంలో రౌడీయిజము గూండాయిజం అంటే ఎక్కడో బీహార్ గురించో యూపీ గురించో చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే రౌడీయిజానికి గూండాయిజానికి దౌర్జన్యాలకు హత్యలకు హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాగా తయారైంది. ఈ రోజు గత వారం నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాము. ప్రభుత్వం మీదో లేదంటే ముఖ్యమంత్రి గారి మీదో అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి నేరుగా దాడి చేసే ప్రయత్నము, ఇళ్లను తగలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందనేది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏదైనా నాయకుడు కావచ్చు లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేస్తేనో లేదంటే మరో రకంగా చట్టానికి అతీతంగా ప్రవర్తించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి భౌతిక దాడులు కానీ ఇళ్ల మీద దాడులు చేయడం కానీ చాలా పెద్ద తప్పు అనే విషయము ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.